తీవ్రవాది అనేవాడు తనకి పేరు రావాలని కోరుకుంటాడు. తన ఆలోచన ప్రపంచం మొత్తానికి తెలియాలని కోరుకుంటాడు. మతరాజ్యం ప్రపంచంలో అన్ని దేశాలు కూడా తమ తమ మతాలు వదిలేసి ఇస్లామిక్ సామ్రాజ్యం కావాలని కోరుకుంటాడు. ఇవాళ జరిగేటువంటి తీవ్రవాదం ఓన్లీ అదే కదా. క్రైస్తవ తీవ్రవాదం అంటే క్రైస్తవం మత మార్పిడులు జరుగుతుంటాయి, కానీ చంపేసైనా సరే మతాన్ని మార్చేయాలనేటువంటిది లేదు అక్కడ. హిందూ అయినా, బౌద్ధ అయినా, జైన్ అయినా ఇతర ఇంకెక్కడా లేదు. చంపేసైన మతరాజ్యాలు స్థాపించాలనుకుంటున్నటువంటిది కేవలం ఇస్లామిక్ కాన్సెప్ట్లోనే ఉంది. సిరియాలోనో, లెబనాన్లోనో, లేకపోతే యెమెన్లోనో, పాలస్తీనాలోనో, ఇరాక్లోనో ఇవన్నీ జరుగుతున్నది ఏంటి? టర్కీలోనో జరుగుతున్నది ఏంటి? క్రైస్తవ దేశాలు కూడా ఇస్లామిక్ రాజ్యాలుగా మారి ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఇప్పుడు జరుగుతున్నది అదే. క్రైస్తవ దేశాలను కూడా ఈ హింస ద్వారా మతరాజ్యాల కింద మార్చుకునే ప్రయత్నం. భవిష్యత్తులో ఇండియాలో కూడా అట్లాంటి ప్రయత్నం ఆల్రెడీ ప్రారంభమైంది. ప్రస్తుతం మోడీ అనేటువంటి అడ్డుగట్టేస్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది? బ్రిటన్ ఇప్పుడు అలాంటి బారిన పడుతోంది. తాజాగా ప్రపంచ దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇస్తే వాళ్ళు క్రమంగా అక్కడ అరాచకాలు చేస్తున్నారనడానికి సాక్ష్యం బ్రిటన్కి సంబంధించిన ప్రధాన కేంద్రమైనటువంటి లండన్లో తాజాగా జరిగిన కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు, 2 గాయపడ్డారు. ఇది ఈ మధ్యకాలంలో బ్రిటన్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలకి కీలకమైనటువంటి మలుపు అని చెప్పాలి. క్రమంగా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ అని చెప్పాలి. ఎక్కడికి పోతోంది ఈ పరిణామం అన్నటువంటిది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. ఏ వైపుకైనా తీసుకువెళ్ళాలనుకున్నటువంటి కాన్సెప్ట్ మాత్రం ప్రస్తుతం కనబడుతోంది. ఇది ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.